హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ క్లాస్ రూమ్ ఐడియాస్ అండ్ ఐమ్ యువర్ మహేష్ పరవారి. మరి ఈరోజు మనం ఏం కాన్సెప్ట్, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం సార్ అంటే సబ్జెక్ట్ క్లాసిఫికేషన్స్. అంటే మనకి 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అని ఈ 7ని మనం కొంచెం క్లాసిఫైడ్ చేసాం గత క్లాస్లో. ఇంకోసారి మీకోసం చేయడానికి ఐ విల్ ట్రై ఫర్ దిస్. సో మనకి 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ అని, వి అని, యూ అని, దే అని, హీ అని, షీ అని, ఇట్ అని. Got it? These are the 7 subjects we have. దీనిలో ఏమంటారంటే సబ్జెక్ట్స్ అంటాం సార్. సబ్జెక్ట్ అంటే ఏంటమ్మా, డ్యూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అని అంటాం. ఓకేనా? సబ్జెక్టు అగ్రిమెంటు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సబ్జెక్ట్ అగ్రిమెంటు లేకపోతే కాన్కార్డ్ రూల్, అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే హెల్పింగ్ వర్బ్ సింగులర్లో ఉండాలా, సబ్జెక్ట్ని వర్బ్ ఫాలో కావాలా, సబ్జెక్ట్ని మనం వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఫాలో కావాలా అని ఈ బేస్ మీద చూస్ ద కరెక్టివ్ సెంటెన్స్ అని కొన్ని సెంటెన్స్ వస్తాయి. రైట్? సో దానికి బేస్ ఏంటి సార్ అంటే సబ్జెక్టు అగ్రిమెంట్. అదేది ఒకసారి చూద్దామా? లెట్ us see this one. ఇప్పుడు ఇవి 7 సబ్జెక్ట్స్. వీటిని ఎలా డివైడ్ చేసేస్తారంటే క్లాసిఫికేషన్. చూడమ్మా, ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్జెక్ట్. ఈ 7ను నేను ఏం చేస్తున్నా సార్ అంటే చూడండి, ఇక్కడ సింగులర్ నెక్స్ట్ ప్లూరల్గా చేసేస్తున్నా. దీనికంటే ముందు ఫస్ట్ పర్సన్ అని, నెక్స్ట్ సెకండ్ పర్సన్ అని, ద థర్డ్ పర్సన్ అని ఫీలింగ్. థర్డ్ పర్సన్. గాట్ ఇట్? ఇప్పుడు చూద్దాం. రైట్, సిరీస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఈ 7 సబ్జెక్టు. ఇప్పుడు ఈ 7 సబ్జెక్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ వేస్తా. ఎలా చేస్తున్నానో చూడండి, జాగ్రత్త చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను. వాట్ ఈస్ ఐ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అనాలి. వాట్ ఈస్ షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ దే అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్. వాట్ ఈస్ దే? థర్డ్ పర్సన్ ప్లూరల్. దే ఈజ్ వాట్? థర్డ్ పర్సన్ ప్లూరల్. సెకండ్ పర్సన్ ప్లూరల్ యూ. సెకండ్ పర్సన్ సింగులర్ యూ. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి? ఐ అన్నారు. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటి? వి అనాల. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి? ఐ అనాల. వాట్ ఈస్ వి? ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అనాల. వాట్ ఈస్ దే? థర్డ్ పర్సన్ ప్లూరల్. వాట్ ఈస్ దే? థర్డ్ పర్సన్ ప్లూరల్ అనాల. దిస్ వన్ షీ ఇట్ అనేవి ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్స్ అనాల. సో రైట్? సో దాన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటాము. చూడండి, ఫస్ట్ పర్సన్ సింగులర్. ఈ బాక్స్ ఏంటమ్మా? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. వాట్ ఇస్ దిస్? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. చూడమ్మా, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. ఓకేనా? దాన్ని వి అనాలి. ఇట్స్ నాట్ వి, ఇట్స్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యు. సెకండ్ పర్సన్ ప్లూరల్ యు. గాట్ ఇట్? థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. చూడండి, హీ, షీ, ఇట్. ఈ మూడింటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్జెక్ట్. ఇది బాగా వినండి జాగ్రత్తగా. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్స్ అంటే డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అని, సబ్జెక్ట్ని కర్త అంటాము. ఈ సబ్జెక్ట్ మనకి 7 రకాలు. ఐ అని, వి అని, యూ అని, దే అని, హీ అని, షీ అని, ఇట్ అని ఈ 7 ఉన్నాయి. వీటిని కొంచెం డివైడ్ చేసుకోవాల్సి అంటే గ్రామటికల్గా మనం ఎక్కువ కాన్సెప్ట్ మీద కొంచెం కమెంటింగ్ తెచ్చుకోవాల్సి ఇలా డివైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అని, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి అని. వాట్ ఈస్ వి అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంట. వాట్ ఈస్ ఐ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అంట. సెకండ్ పర్సన్ సింగులర్ యూ అని, సెకండ్ పర్సన్ ప్లూరల్ యూ అని. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. వాట్ ఈస్ ఇట్? థర్డ్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ షీ? థర్డ్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ హీ? థర్డ్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ రవి? థర్డ్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ గీత? థర్డ్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ చీతా? థర్డ్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ దే? థర్డ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటమ్మా? దే అంటే ఏంటి? థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇది ఈ సబ్జెక్ట్స్ని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇది ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, థర్డ్ పర్సన్ డివైడ్ చేసేసుకున్నాం. ఓకేనా? హోప్ యూ అండర్స్టూడ్ రైట్? సో ఇవి మనం తెలుసుకోవాలి. ఇవి మనం తెలుసుకున్నాక గ్రామర్లో మనం మాటికి ఒకసారి మాడుతుంటాం. టెన్స్లో కానీ ఎక్కువ టెన్స్లో వాడతాం. స్పీకింగ్ టెన్స్. సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అంటాడు. సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్, వాట్ ఈస్ దట్? ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఇది. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే దే. చూడండి, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే
సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయండి అని సింపుల్ ప్రజెంట్లో అంటాం. సబ్జెక్ట్గా థర్డ్ పర్సన్ సింగులర్స్ వస్తే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయండి. ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఇవి తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏంటి? ప్లూరల్ సబ్జెక్ట్స్ దే యూ వి, ఇవి తెలుసుకోవాలి. వాటి సింగులర్ సబ్జెక్ట్స్ ఏంటి? ఐ వి హీ షీ ఇట్. గుడ్ ఇంపార్టెంట్ దిస్ వన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ బేస్డ్ ఆన్ ఈ కాన్సెప్ట్ మీద, ఈ పద్ధతి మీద, సెకండ్ పర్సన్ మీద కొన్ని క్వశ్చన్స్ రైట్ చేయడం జరిగింది. అంటే దీంట్లో మీరు లాస్ట్ ఎట్లా చూసుకుంటే ఒక బిట్ కాన్వర్జేషన్స్ మీద ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద బేస్ చేసుకొని ఒక బిట్ ఇవ్వడం జరిగింది. అది ఆ బిట్లు ఎలా ఉన్నాయో హ్యావ్ యూ సీన్ ఇట్? లెట్ us see this one. మీరు చూసారంటే చూద్దాం. లేకపోతే let us see this one. See the first bit. చూడమ్మా, see this. This is the first bit we have here. ఇలియాస్ చెప్పినాడు ఏమని? డూ యూ నో మీ? ఇలియాస్ చెప్పినాడు ఇట్స్ అ కాన్వర్జేషన్. మళ్ళీ చెప్తున్నాడు కాన్వర్జేషన్. దేని మీద బేస్ చేసుకొని సార్ అంటే యూ అంటే ఏంటి? సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ మీద బేస్ చేసుకొని కాన్వర్జేషన్స్. ఇలియాస్ అడుగుతున్నాడు డూ యూ నో మీ అని. ఎవరిని అడుగుతున్నాడు? ఐషును. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇలియాస్ అంటున్నాడు డూ యూ నో మీ అంటున్నాడు. అప్పుడు దిస్ ఐషు ఏమంటారు? ఐషు మనమే అనుకుంటే ఐషు అప్పుడు ఎస్ ఐ డిడ్ అనాలా? డూ యూ నో మీ అని ఎవరిని అడిగినాడు? ఐషును అడిగినాడు. అప్పుడు ఐషు ఎస్ ఐ డిడ్ అనాలా? నో ఐ డజ్ అనాలా? ఎస్ ఐ డూ అనాలా? నో ఐ డూ నా అనాలా? ఇది బిట్. గాట్ ఇట్? ఎస్ ఐ డిడ్ అని అనకూడదు అంటాడు. ఎందుకు అనకూడదు సార్? నా ఇష్టం నేను అంటాను అనొచ్చు కదా అంట. ఎస్ చూడండి ఇక్కడ డూ అన్నాడు. డూ అనేది ఏంటి? ప్రెజెంట్. అది డూ అనేది ప్రజెంట్. క్వశ్చన్ ప్రజెంట్లో ఉంటే మన ఆన్సర్ కూడా ప్రజెంట్లో ఉండాలి. అంటే ఇప్పుడు డిడ్ అనేది డూ, డిడ్, డన్, V1, V2, V3. సో మనకి ఇక్కడ V1 వాడాలి, ఇక్కడ V2 అన్నాడు. ఎస్ ఐ డిడ్ అన్నాడు అంటే నేను చేసిన, నాకు తెలియదు, అది రాంగ్. నెక్స్ట్ నో ఐ డజ్ అన్నాడు. నో ఐ డజ్. నో ఇస్ ఓకే. ఐ డజ్ ఏంటి? ఐకి డూ కదా వాడాల్సింది. ఐ డూ అన్నాడు. సెకండ్ థింగ్ ఏం సార్ అంటే ఇక్కడ రాస్తున్నాను నో ప్లస్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మళ్ళీ నాట్ రావాలా. దిస్ ఇస్ ద ఫార్ములా. గాట్ ఇట్? చూడండి ఇక్కడ అంటే రెస్పాన్స్ ఇక్కడ ఈ రెస్పాన్స్ ఇదా అంటే ఐషు రెస్పాన్స్ ఇదా అని తెలియాలి. అంటే అప్పుడు నో అని చెప్పినప్పుడు నాట్ కూడా రావాలా. చూడండి ఇప్పుడు నో అన్నాడు, ఓకే సబ్జెక్ట్ వచ్చింది. మళ్ళీ ఏమన్నాడు? డజ్ అన్నాడు, హెల్పింగ్ వర్బ్, నాట్ వాళ్ళేడా. సెకండ్ థింగ్ చేస్తారంటే ఐకి అసలు డజ్ కాదు, థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే డజ్ వాడతాం. అంటే ఇది కంప్లీట్లీ రాంగ్. నెక్స్ట్ చూడండి ఎస్ అన్నాడు రెస్పాన్స్. ఏమన్నాడు? ఎస్ అన్నాడు. ఇక్కడ నో అన్నాడు. నో ఐ డూ అన్నాడు. నో అన్న తర్వాత మళ్ళీ నాట్ రావాలన్నాగా. నో అన్న తర్వాత రెస్పాన్స్ నో అన్నాక సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ రావాలి. ఇక్కడ ఏమంటాడు? సబ్జెక్టు డూ ప్లస్ నాట్ లేదు అంటే ఇది పోయే. పాజిటివ్ అయినప్పుడు ఆన్సర్ ఏం రావాలా? ఇదిగో ఇదే కరెక్ట్. ఎస్ ఐ డూ, ఎస్ నాకు తెలుసు. యు నో మీ అంటే ఎస్ నాకు తెలుసు. అప్పుడు పాజిటివ్ ఆన్సర్ అయితే ఎస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్, ఇవి రావాల్సింది. పాజిటివ్ రెస్పాన్స్కి ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాజిటివ్ రెస్పాన్స్కి ఇది రావాలా, ఎస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ రావాలా. నెగిటివ్ రెస్పాన్స్కి నో ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ రావాలి. అంటే నో నాట్ రావాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. దీనికి ఎస్కి నెగిటివ్ ఫామ్ రాకూడదు. సో రైట్. సో ఇది మీరు ఎస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఇది మైండ్లో పెట్టేసుకొని నో సబ్జెక్ట్ ప్లస్ చూద్దామా. సో ఎస్ ఐ డిడ్ అన్నాడు. ఎస్ అనేది ఓకే, ఐ డిడ్ అనేది కూడా ఓకే. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంది, బట్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ డూ ఉంది, ఇక్కడేమో డిడ్ ఉంది. క్వశ్చన్ ప్రజెంట్లో ఉంటే ఆన్సర్ కూడా ప్రజెంట్లో ఉంటుంది. క్వశ్చన్ ప్రజెంట్లో ఉంటే ఆన్సర్ కూడా ప్రజెంట్. ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్లో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా ప్రజెంట్ మాట్లాడతారు. సో ఇక్కడ పాస్ట్ ఉంది, అందుకు ఇది రాంగ్ అయింది. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఎస్ ఐ డూ. యు నో మీ అంటే ఎస్ ఐ డూ, నాకు తెలుసు అని. దట్స్ వై ద థర్డ్ ఈజ్ రైట్ ఆన్సర్. అర్థమైందా? అంటే ఇప్పుడు సెకండ్ పర్సన్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది కాన్వర్జేషన్స్లో. సెకండ్ పర్సన్ యొక్క రెస్పాన్స్ టెన్స్ను కొంచెం యాడ్ చేసుకుంటూ సెకండ్ పర్సన్ సింగులర్ యూను, సెకండ్ పర్సన్ ప్లూరల్ యూను బేస్ చేసుకొని అడిగే క్వశ్చన్స్ ఇవి. సో దీనివి కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం మందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎవరికి ఈజీగా ఉంటుంది సార్ అంటే సబ్జెక్టు అగ్రిమెంట్ వర్బ్ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉన్నట్టు, మిగతా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్టు. సెకండ్ బిట్ ప్లీజ్. వినీలా అండ్ గీత
నౌ ద 2 క్యారెక్టర్స్. ఇప్పుడు 2 క్యారెక్టర్స్ చూడమ్మా, వినీలా గీత దే ఆర్ డిస్కసింగ్. వినీలా చెప్పింది డస్ యువర్ బ్రదర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. ఎవరిని అడిగింది? గీతాని అడిగింది. గీతాను అడిగింది. బ్రదర్ అంటే ఎవరు? హీ కదా. ఓకే రైట్. డస్ యువర్ బ్రదర్ డస్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని, మీ బ్రదర్ ఇంగ్లీష్లో మాట్లాడతాడా అని. దస్ వన్ గీత ఎస్ ఐ డూనా అంటే ఐ డూ అంటే నేను, గీత అంటే హిజ్ బ్రదర్. చూడమ్మా, యువర్ బ్రదర్ అంటే ఎవరు? హిజ్ బ్రదర్ కదా, హీ రావాలి. ఇది సబ్జెక్ట్ను మనం మోడిఫై చేసుకునేది రావాలి. రైట్. సో డస్ అంటే ఎవరు? గీత అంటే గీత బ్రదరు అంటే మీ బ్రదర్ ఇంగ్లీష్ అంటే గీత వాళ్ళ బ్రదరు. చూడండి, డస్ యువర్ బ్రదర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే గీత చెప్పింది ఎస్ ఐ డూ. మీ బ్రదర్ ఇంగ్లీష్ మాట్లాడతా అంటే ఎస్ ఐ డూ అంటే నేను మాట్లాడతానని ఎట్లయితుంది? నో హీ డస్ నాట్ అని, ఎస్ ఐ డిడ్ అని, నో హీ డస్ అని. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మన సబ్జెక్ట్ని కన్వర్షన్ కావాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎస్ ఐ డూ తీసుకున్నాం. ఎస్ ఐ డూ అంటే ఏంటి? ఎస్ నేను మాట్లాడతా. ఎస్ ఐ డూ అంటే నేను మాట్లాడతా. మీ బ్రదర్ ఇంగ్లీష్ మాట్లాడతాడంటే ఎస్ నేను మాట్లాడతా అంటే నేను కాదు, నువ్వు కాదు మాట్లాడాల్సింది, మీ బ్రదర్ అంటే హీ. ఎస్. నో హీ డస్ నాట్. చూడండి, నో వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది, దాని తర్వాత నాట్ వచ్చింది. అవునా? మనం అనుకునేవన్నీ వచ్చాయా? చూద్దాం నెక్స్ట్. ఇది చూడండి, ఎస్ ఐ డిడ్. మళ్ళీ చూడండి, ఎస్ ఐ డూ ఎట్లనో ఎస్ ఐ డిడ్ కూడా అంతే. ఎస్ నేను చేశా అంట. మీ బ్రదర్ ఇంగ్లీష్ మాట్లాడతాడా అంటే అవును మాట్లాడతాడు, లేకపోతే లేదు. అతను మాట్లాడతాడు లేదా అతను మాట్లాడాడు అంటే హీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంటుంది? అయింది. సబ్జెక్ట్ రాంగ్ ఇడ. ఎందుకంటే గీత బ్రదర్ హీ కావాలి కానీ ఐ ఎట్లయితే కాదు. అందుకు ఈడ సబ్జెక్ట్ పోయింది, ఈడ కూడా సబ్జెక్ట్ పోయింది. నెక్స్ట్ నో హీ డస్ అనింది. నో హీ డస్ అన్నాడు అంటే నో తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది, కానీ నాట్ రాలేదు. ఈడ వచ్చింది అంటే ఇది ఒకటి రైట్. సెకండ్ పర్సన్ కన్వర్షన్ ఉంటుంది. దిస్ కన్వర్షన్ రేట్ అంటారు. సో మనం ఏం చేస్తున్నాం సార్ అంటే మీ బ్రదరు. ఇప్పుడు గీత ఏం చెప్పాలా? అతను మాట్లాడతాడు లేదా అతను మాట్లాడు అనాల. అది మాట్లాడితే ఎస్ హీ డస్ అనొచ్చు, లేకపోతే నో హీ డజంట్ అనొచ్చు. నో హీ డజంట్. చూడండి, డస్ యువర్ బ్రదర్ అన్నాడు, డస్ కాబట్టి చూడండి డూ అని అనలేం, డిడ్ అని కూడా అనలేం. ఎందుకంటే డస్ ఉంటే డజే మాట్లాడతాం. ఇక్కడ మనం ఏ టెన్స్ ఉంటే అదే టెన్స్ గురించి మాట్లాడాలి. రైట్? సో రైట్. సో నో ఇక్కడ డస్ డూ అనేది కూడా ప్రజెంటే, బట్ హీస్ డస్ పాయింట్ హీకి డస్ వాడాలిగా. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి? హీ, షీ ఇట్లకి డస్ వాడండి అనేది మన రూల్. నో హీ డజంట్. ద ఆన్సర్ ఈస్ నో ఇజంట్. ఇప్పుడు గీతం వినీలాని అడిగింది. వినీలా అడిగింది ఎవరిని? గీతను. మీ బ్రదర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు అంటే ఎస్ అతను మాట్లాడతాడు, లేకపోతే అతను మాట్లాడు. అతను హీ కావాలా? హీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ ఎందుకు రైట్ అంటే నో హీ డజంట్. ఇది రూల్ మనకి. సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్కి నాట్ రావాలి. నెగిటివ్ ఫామ్ అయితే, నెగిటివ్ రెస్పాన్స్ అయితే. ఇది నెగిటివ్ రెస్పాన్స్ కాబట్టి నాట్ వచ్చింది. ఇది నెగిటివ్ రెస్పాన్సే కానీ నాట్ లేదు మళ్ళీ లాస్ట్లో. అందుకు ఇది రాంగ్ అయింది. దిస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ప్లీజ్. జ్యోతి చెప్పింది. జ్యోతి అడిగింది ఏమని అడిగింది సార్? చూడండి ఇక్కడ. డిడ్ యూ వాచ్ ద మూవీ ఎస్టర్డే? నేను ఆ సినిమా చూసినావా అని అడిగింది. ఎవరిని? రాజేశ్వర్ని అడిగింది. అప్పుడు రాజేశ్వర్ చెప్పాలి ఏమని? నో ఐ డిడ్ అని చెప్పాడు. ఎస్ ఐ డింట్ అన్నాడు. నో ఐ డోంట్ అన్నాడు. ఎస్ ఐ డిడ్ అన్నాడు. చెప్పండి ఇప్పుడు. డిడ్ యూ వాచ్ ద మూవీ ఎస్టర్డే అని చెప్పింది ఎవరు? జ్యోతి క్వశ్చన్ అడిగింది ఎవరిని? రాజేశ్వర్ అడిగింది. అరే నిన్న సినిమా చూసావా అన్నాడు. అంటే ఆడేమన్నాడు? నో ఐ డిడ్ అన్నాడు. నో అంట మళ్ళీ ఐ డిడ్ అంట. నో అన్నాక సబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చి మళ్ళీ నాట్ రావాలి నెగిటివ్ రెస్పాన్స్ అయితే. అదే పాజిటివ్ అయితే ఎస్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇది నెగిటివ్ రెస్పాన్స్. ఇది పాజిటివ్ రెస్పాన్స్. ఇది చూడండి, నో అన్నాడు ఓకే, సబ్జెక్ట్ ఓకే, డిడ్ ఓకే, హెల్పింగ్ నాదు అంటే లేదు, నెగిటివ్ రెస్పాన్స్ అన్నాడు. ఇది పాజిటివ్ రెస్పాన్స్. ఎస్ అన్నాడు ఓకే ఎస్, సబ్జెక్ట్ ఐ అన్నాడు, డిడ్ ఓకే అన్నాడు, హెల్పింగ్ ఓకే. నాట్ ఎందుకు వచ్చింది? రాదు. ఎస్ ఐడి ఏంటి? నువ్వు చూసినావంటే ఎస్ చూసినా కానీ చూడలే అన్నట్టు ఉంది. ఇది సినిమా చూసినావంటే చూసినా కానీ చూడలే అన్నట్టు ఉంటుంది. ఇది ఎట్లుంటుందో ఇది కూడా అట్లే ఉంటుంది. దాన్ని కన్వర్షన్స్ ఆఫ్ దట్. నెక్స్ట్ నో నేను చూడలే, ఐ డోంట్ అన్నాడు. ఓకే ఇది ఓకే, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే డిడ్ అన్నాడు. డిడ్ అనేది పాస్ట్, ఇక్కడ డోంట్ అనేది ప్రెజెంట్. అడ మనకి క్వశ్చన్ పాస్ట్లో ఉంటే ఆన్సర్ కూడా పాస్ట్లోనే ఉండాలి. సో ఇదేమో ప్రెజెంట్లో ఉంది, ఇదేమో అంత కరెక్ట్గా ఫాలో అయినాడు, బట్ టెన్స్ ఫాలో కాలే. ఏం ఫాలో కాలేమా? టెన్స్ ఫాలో కాలే. అంటే ఇది కూడా పోయింది.
ఎస్ ఐ డిడ్, ఇంకా 3 పోయినాయంటే ఇంకా అదొకటేగా. ఎస్ ఐ డిడ్, ఎస్ చూడండి అప్లై చేయండి, ఎస్ ఐ డిడ్. ఆన్సర్ ఈస్ దిస్. నెక్స్ట్ బిట్, రాఘవ్ సెడ్. ఇప్పుడు రాఘవ్ టీచర్ మాట్లాడుకుంటున్నారు. ఓకే మాట్లాడుకోండి, ఎట్లా మాట్లాడుకుంటారో చూద్దాం. విల్ యూ కమ్ టుమారో? రాఘవ్ అడుగుతున్నాడు టీచర్ని, రేపు వస్తారా మీరు, రేపు వస్తారా అన్నాడు. ఓకే అంటే వస్తానా, చూడండి రేపు మీరు వస్తారా అన్నాడు. చూద్దాం మరి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, నో ఐ వోంట్ అన్నాడు. నో ఐ వోంట్, నెగిటివ్ రెస్పాన్స్. నో సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్. ఓకే ఇది నెగిటివ్ రెస్పాన్స్. నెక్స్ట్ చూడమ్మా, ఎస్ ఐ విల్ నాట్, వస్తా రేపు రావా అంటే ఎస్ రాను, ఎస్ వస్తా, ఐ విల్ నాట్ అన్నాడు. సో ఇది నెగిటివ్ రెస్పాన్స్. ఎట్లయితే ఎస్ అన్నప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ అన్నప్పుడు ఎస్ పెట్టి దాని తర్వాత సబ్జెక్ట్ పెట్టి దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఒకటి పెట్టాలి. ఎస్ ఓకే, సబ్జెక్ట్ ఓకే, హెల్పింగ్ వర్బ్ ఓకే, మళ్ళీ నాట్ ఎందుకు వస్తుంది ఎస్ రెస్పాన్స్లో, పాజిటివ్ రెస్పాన్స్లో రాదు. నెక్స్ట్ చూడండి, నో ఐ షెల్ అన్నాడు. నో ఐ షెల్ అన్నాడు అంటే ఇది నో వచ్చింది, ఐ వచ్చింది, షెల్ వచ్చింది, నాట్ రాలే అంటే ఇది పోయింది. ఎస్ ఐ షెల్ నాట్ అన్నాడు అంటే ఇది కూడా కరెక్టే. బట్ ఎందుకు నేను దీన్ని కరెక్ట్ అంటాను సార్ అంటే క్వశ్చన్లో విల్ ఉంది అంటే నేను విల్లే తీసుకోవాలి, షార్ట్ నేను తీసుకోవడానికి లేదు. బికాస్ ఐ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ దిస్ నాకు కరెక్ట్ ఫామ్ అయింది. నో ఐ వోంట్, రేపు మీరు వస్తారా, నో రేపు రాను, నేను రేపు రాను అనేది ఇది దీని మీనింగ్. నో నేను రేపు రానని. ఎస్ ఐ విల్, రేపు రారా మీరు అంటే వస్తా కానీ రాను, అది ఎట్టుంటుంది. ఇది చూడండి, నో ఐ షెల్, నో రాను, ఐ షెల్ మళ్ళీ వస్తా, రాను మళ్ళీ వస్తా అన్నట్టు ఉంటుంది. సో ఇది మీనింగ్ఫుల్గా మీకు అర్థమైతే ఇట్స్ అ వెరీ ఈజీ అని నా ఫీలింగ్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్. సురేష్ చెప్పినాడు, క్యాన్ యువర్ సిస్టర్ సింగ్స్ ఎ సాంగ్ అన్నాడు. క్యాన్ యువర్ సిస్టర్ ఎవరిని అడిగినాడు, వీరేంద్రని అడిగినాడు. సురేష్ ఏమన్నాడు, క్యాన్ యువర్ సిస్టర్ సింగ్, మీ సిస్టర్ సాంగ్ పడుతుంది రే అన్నాడు. అంటే అప్పుడు వీరేంద్ర ఎస్ షీ కెంటా, నో షీ కెన్నా, ఎస్ షీ కెన్నా, నో షీ కెన్నా, ఎస్ షీ డజా. చూడండి అసలు డజ్ ఎందుకు వస్తుంది, ఎందుకంటే కెన్ కదా వచ్చేది, అందుకో పోయింది లాస్ట్. చూడండి, ఎస్ షీ కాంట్, రెస్పాన్స్ పాజిటివ్ వచ్చింది. ఎస్ అనేది పాజిటివ్ రెస్పాన్స్, నో అనేది నెగిటివ్ రెస్పాన్స్. సో ఎస్ అనే రెస్పాన్స్ వచ్చినాక ఎస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ రావాలా. ఓకేనా, చూడండి ఎస్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్కి మళ్ళీ నాట్ వచ్చింది అంటే ఇది పోయింది. ఎస్ షీ క్యాన్ అంటే ఏంది కాబట్టి ఎస్ షీ క్యాన్ అన్నాడు. చూడండి ఇది కరెక్టేనా, ఎస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ ఎస్ రెస్పాన్స్ ఓకే, సబ్జెక్టు షీ ఓకే, కెన్ ఓకే, దట్స్ మై ఎస్ షీ కెన్. మీ సిస్టర్ సాంగ్ పడితే ఎస్ షీ కెన్, పడుతుంది ఎస్ షీ కెన్ అనొచ్చు. నో షీ కెన్ అంట, నో షీ కెన్ నెగిటివ్ వచ్చినప్పుడు కెనాట్ రావాలి మళ్ళీ, ఇక్కడ నా రాలే అందుకు మిస్ అయింది. అది డజ్ వచ్చింది, ఎందుకు రాంగ్ అంటే ఫస్టే కొట్టేసాను, బికాస్ ఇక్కడ కెన్తో స్టార్ట్ అయింది, ఇక్కడేమో డజ్ వచ్చింది. ఎస్ దిస్ వై. నో వచ్చినప్పుడు నాట్ రాలే, అది పోయింది. ఎస్ వచ్చినప్పుడు నాట్ రాకూడదు, ఎందుకు పోయింది. దట్స్ ఇట్, సింపుల్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్. ఈశ్వర్ చెప్పినాడు, డిడ్ యూ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే అన్నాడు. డిడ్ యూ అటెండ్ ద క్లాస్ అన్నాడు. సో మీరు నేను అటెండ్ అయ్యారా అన్నాడు అంటే ఎస్ ఐ డూ అన్నాడు. సోమేష్ ఏమన్నాడు, సోమేష్ని అడిగినాడు ఈశ్వర్ ఏమని, డిడ్ యూ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే అన్నాడు. సోమేష్ డిడ్ యూ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే అంటే అప్పుడు సోమేష్ ఎస్ ఐ డూ అన్నాడు. ఓకే అంతా సరిపోయింది. బట్ ఇక్కడ డిడ్ అన్నాడు, ఇడేమో డూ అన్నాడు అంటే ఇది పోయిందిగా. అక్కడ పాస్ట్ ఉన్నప్పుడు కూడా పాస్ట్ రావాలిగా, ఎందుకు ఇది పోయింది. నెక్స్ట్ నో ఐ కెనాట్ అన్నాడు. కెనాట్ అని ఎవరు అన్నాడు నిన్ను, బికాజ్ డిడ్ కావాలడ, అందుకు పోయింది. ఎస్ ఐ డిడ్ అన్నాడు, నో యూ డిడ్ అన్నాడు. యూ నువ్వు క్లాస్కి అటెండ్ అయ్యావు అంటే నో యూ డిడ్ అంటే నువ్వైనా ఉన్నట్టు, నువ్వు ఎందుకు వస్తుంది. ఎస్ ఐ ఈజ్ కరెక్ట్. సో రైట్, ఎస్ ఐ డిడ్. చూడండి ఎస్ ప్లస్ పాజిటివ్ రెస్పాన్స్, ఎస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. గాట్ ఇట్. సో దట్స్ వై ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈశ్వర్ అడిగిన, డిడ్ యూ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే. ఎస్ ఐ డిడ్. దట్స్ వై రైట్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్. రఘుపతి చెప్పాడు, మహానందిని అడిగాడు, క్యాన్ యువర్ ఫాదర్ టీచ్ ఇంగ్లీష్. రఘుపతి మహానందిని అడిగాడు, అరే మహానంది మీ నాన్న ఇంగ్లీష్ చెప్తాడా అన్నాడు. అప్పుడు మహానంది ఏమన్నాడు, ఎస్ ఐ కెన్ అన్నాడు. మీ నాన్న చెప్తారా అంటే నేను చెప్తా అన్నట్టు ఉంటుంది. మీ నాన్న చెప్తాడంటే నేను చెప్పగలను, మీ నాన్న గురించి చెప్పు. హీ, యువర్ ఫాదర్ అంటే హీ అంటే హిస్ ఫాదర్. చూడమ్మా, ఎస్ ఐ కెన్ సబ్జెక్టే రాంగ్, అంటే సబ్జెక్ట్ రాంగ్. నో హీ కెనాట్ ఒకటి, ఎస్ ఐ కాంట్ ఒకటి, నో హీ కెన్ ఒకటి. ఇక్కడ ఐ రాంగ్ అయింది అంటే ఇక్కడ కూడా అవుతుందిగా, బికాస్ మీ ఫాదర్ అంటే హీ కెనాట్. దిస్ వన్ చూడండి, నో హీ కెనాట్. నో అన్నప్పుడు నాట్ వచ్చింది. ఇక్కడ చూడండి, నో హీ కెన్, నాట్ లేదుగా.
అంటే ఇది పోయిందిగా, అంటే ఇది కరెక్ట్గా. మీ నాన్న ఇంగ్లీష్ చెప్తాడా? కెన్ యువర్ ఫాదర్ అంటే ఎస్ హీ కెన్, లేకపోతే నో హీ కెనాట్. చూడండి, బికాస్ నోకి నెగిటివ్ రెస్పాన్స్కి నో ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ నాట్. కెన్ అంటే ఏంటమ్మా? హెల్పింగ్ వర్బ్, అది సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ నాట్. సో అప్పుడు నో హీ కెనాట్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇది ఎందుకు నో హీ కెన్ అంటే? బికాజ్ నెగిటివ్ ఫామ్ లేదు ఇక్కడ. ఎస్ ఐ కెన్ ఏంటి? ఇది ఐకి ఎందుకు మీ నాన్న చెప్తాడంటే ఎస్ హీ కెన్ అని చెప్పాలి. సో దట్స్ వై ద సెకండ్ ఈజ్ అద్భుతమైన ఆన్సర్. కేవ్ ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. డిడ్ యూ లాక్ ద డోర్? ఎవరు అడిగారు? మోహన్ అడిగారు. ఎవరిని అడిగారు? సోనీని అడిగారు. సోనీకి అడిగాడు ఏమని? డిడ్ యూ లాక్ ద డోర్ సోనీ అన్నాడు. అప్పుడు సోనీ ఏం చెప్పాడు? ఎస్ ఐ హ్యావ్ అంట, నో ఐ డిడ్ అంట, ఎస్ ఐ డిడ్ అని, నో ఐ హ్యావెంట్ అని. చూడండి, ఇప్పుడు క్వశ్చన్ బట్టి ఆన్సర్ డిపెండ్ అవుతుంది. క్వశ్చన్ బట్టి ఆన్సర్. డిడ్ యూ అంటే ఎస్ ఐ హ్యావ్ అనింది, నో ఐ డిడ్ అనింది. నో అన్నాక ఖచ్చితంగా నాట్ రావాలా, కానీ రాలే, పోయిలే. ఎస్ ఐ డిడ్ అంట, నో ఐ హ్యావెంట్ అంట. చూడండి, డిడ్ యూ వచ్చినప్పుడు హ్యావ్ అనేది రాకూడదు, ఎందుకంటే డిడ్ మీదే రావాలి. అంటే ఇది కూడా పోయా, ఇది పోయా. ఈ డిడ్కి నాట్ రాలేదు కాబట్టి ఇది పోయా. అంటే నో వచ్చినప్పుడు నాట్ రావాలిగా, అది పోయింది. ఇంకా ఉండేది ఏంటమ్మా? ఎస్ ఐ డిడ్. అప్లై చేయండి కావాలంటే. పాజిటివ్ రెస్పాన్స్కి ఎస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వర్బ్. ఏంటి వర్బ్? హెల్పింగ్ వర్బ్. ఎస్ సబ్జెక్ట్ ఐ, హెల్పింగ్ వర్బ్ డిడ్. ఎస్ ఐ డిడ్. డిడ్ యూ లాక్ ద డోర్ అంటే సోనీ ఎస్ ఐ డిడ్. చేసినాను లేదు. లాక్ చేసావా అంటే ఎస్ చేశాను. దట్స్ ఓ ఆన్సర్ దిస్ వన్. ఇదెందుకు రాంగ్ సార్ అంటే బికాస్ సో ఇదెందుకు రాంగ్ సార్ అంటే నాట్ యాడ్ కాలే. నో వచ్చినప్పుడు నాట్ రావాలిగా. ఇదెందుకు రాంగ్ సార్ అంటే డిడ్ ఉంటే ఇది హ్యావ్ ఉంది, ఇటు చూడు ఇంకా హ్యావ్ నాట్ ఉంది. ఇటు హ్యావే వద్దు అంటే మళ్ళీ ఇది హ్యావ్ నాట్ ఉంది. సో దట్స్ వై దిస్ ఆర్ రాంగ్ ఆన్సర్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్లో మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడిగారు. ఎవరు అడిగారు? శాంతి అడిగింది. ఎవరిని? వసుధని అడిగింది. మరి వసుధ ఏం చెప్తుంది చూద్దాం. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని. అప్పుడు వసుధ ఎస్ ఐ హ్యాడా, ఎస్ ఐ హ్యావా, నో ఐ హ్యావా, నో ఐ హ్యాడెంట్. చూడండి, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? ఎస్ ఐ హ్యాడ్. నో ఎస్ ఐ హ్యావ్, నో ఐ హ్యావ్, నో ఐ హ్యాడెంట్. సో ఇక్కడ మరి ఎస్ ఐ హ్యావా, నో ఐ హ్యావా, నో ఐ హ్యావెంటా? దిస్ వన్. మనకి ఎస్ ఐ హ్యావ్ అని చెప్పడానికి రాదు. ఎందుకు రాదు సార్ అంటే ఇది పాస్ట్. హ్యాడ్ అనేది పాస్ట్. నో ఐ హ్యావ్ బికాస్ ఇక్కడ నాట్ లేదు. సెకండ్ థింగ్ ఇది రాంగ్. వాట్ ఇట్ దిస్ వే. నెక్స్ట్ ఎస్ ఐ హ్యాడ్ ఇస్ కరెక్ట్ అనా? ఎస్ ఐ హ్యాడ్. హ్యావ్ యూ హ్యాడ్ అంటే ఎస్ ఐ హ్యాడ్. నెక్స్ట్ ఇక్కడ నో ఐ హ్యాడెంట్ అని అనకూడదు, బికాస్ నెగిటివ్ ఫామ్లో డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 అంటే హ్యావ్ రావాలా. అంటే నో ఐ డిడ్ హ్యావ్ అంటాం. నో ఐ డిడ్ హ్యావ్ అంటాం. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఎస్ ఐ డిడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎస్ ఐ హ్యాడ్. In case if you want to respond in the negative way, then you better to say that one, no, I didn't have. That's why the answer for this one is yes, I had is a past perfect. Go for the next one, please. The final one. Alekya, Pranithan అడిగింది ఏమని? Do you have money? Alekya అడిగింది do you have నీ దగ్గర డబ్బులు ఉన్నాయని. అప్పుడు ప్రణీత్ ఏం చెప్తుంది? yes I do, yes I don't, yes I have, no I have. ఇక్కడ హ్యావ్ ఉంది అంటే ఇక్కడ డూ ఉంది అంటే ఇది పోయింది. అక్కడ హ్యావ్ ఉంటే డూ ఉంటే ఎందుకు అవుతుంది? ఇక్కడ డోంట్ అనింది. ఇంక సేమ్ రెండు ఒకటేగా. ఇది పాజిటివ్ అంది నెగిటివ్. హ్యావ్ ఉన్నప్పుడు డూ ఎందుకు వస్తుంది? రాదు. ఇక్కడ క్వశ్చన్ ఏముంటే ఆన్సర్లు కూడా అదే ఉండాలి. నెక్స్ట్ చూడమ్మా, ఎస్ ఐ హ్యావ్, నో ఐ హ్యావ్. నేను చెప్పాను నో ఉంటే ఖచ్చితంగా నాట్ రావాలి. అంటే ఇక్కడ రాలే అంటే పోయింది. నో ఐ హ్యావెంట్ కాదు. నెక్స్ట్ ఎస్ ఐ హ్యావ్ కరెక్టేగా. సబ్జెక్ట్ సారీ ఎస్ పాజిటివ్ రెస్పాన్స్కి ఎస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్. దిస్ ఇస్ ద కరెక్ట్. చూడండి, అప్లై చేయండి. ఎస్ ప్లస్ ఐ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. దిస్ వై ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ దిస్. సో అలాగే అడిగింది డూ హ్యావ్ మనీ అంటే ఎస్ ఐ హ్యావ్ అని. వాట్ ఇస్ దిస్? ఎస్ ఐ హ్యావ్ అని దిస్ వన్. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది సార్ అంటే మనమేం అర్థం చేసుకోవాలి సార్ అంటే సబ్జెక్ట్ కన్వర్షన్ ఒకటి రావాలా, కన్వర్జేషన్స్లో ఇవి. సెకండ్ థింగ్ సార్ అంటే
క్వశ్చన్ బేస్ చేసుకొని ఆన్సర్ కూడా ఉండాలా. అంటే క్వశ్చన్లో పాస్ట్ ఉంటే ఆన్సర్ కూడా పాస్ట్ ఉండాలా, క్వశ్చన్లో ప్రజెంట్ ఉంటే ఆన్సర్ కూడా ప్రజెంటే ఉండాలా. సెకండ్ థింగ్ ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్ట్ సింగులర్ అయితే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ ఉండాలా, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ ఉండాలా, అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ అనేది రావాలా. ఇది మనకు మెయిన్ ఆస్పెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ లేకపోతే ఫైండ్ అవుట్ ద రాంగ్ సెంటెన్స్ అనే ఒక కైండ్ ఆఫ్ బిట్స్ ఉంటాయి మనకి. ఇలాంటి బిట్స్లలో ఎక్కువ శాతం టచ్ చేసేది ఏంటంటే సబ్జెక్ట్ సింగులర్ ఇచ్చి హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ ఇస్తాడు, 3 సబ్జెక్టులు సింగులర్ ఇస్తాడు, హెల్పింగ్ వర్బ్ ఒకదానికి ఇస్తాడు. కరెక్ట్. లేకపోతే సబ్జెక్ట్ ప్లూరల్ ఇచ్చి హెల్పింగ్ వర్బ్ సింగులర్ ఇస్తాడు. ఇప్పుడు మనది ఇది సబ్జెక్ట్ ప్లూరల్ సార్, ఇదేమో సింగులర్లో ఉంది అని ఒక కనిపెట్టగలిగే సెన్స్ ఎప్పుడు వస్తుందంటే క్లాసిఫికేషన్ ఆన్ సబ్జెక్ట్ అగ్రిమెంట్ వచ్చినప్పుడు, మీకు టెన్స్ మీద పల్స్ ఉన్నప్పుడు, టెన్స్ మీద గ్రిప్ ఉన్నప్పుడు డెఫినెట్లీ విల్ హ్యావ్ సంథింగ్ అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఆల్ దిస్ గైస్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే జస్ట్ కమెంట్ చేయండి అని చెప్పుకుంటూ థ్యాంక్స్ లాట్. యువర్ మహేష్ పర్వారి. బాబాయ్, సీ యూ. గుడ్ నైట్.